శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో ధనత్రయోదశి పండుగ 2025 అక్టోబర్ 18 శనివారం రోజు వచ్చింది. ఈ రోజు సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా నిత్య పూజ చేసుకోవాలి. సాయంత్రం ప్రదోష సమయంలో ఇంటి బయట యమదీపం పెట్టుకుని ఆ తర్వాత ఇంట్లో లక్ష్మీ కుబేర పూజ, ధన్వంతరి పూజ నిర్వహించుకోవాలి. ఈ పూజను పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు. ముందుగా పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దీపారాధన చేయాలి. ఈ రోజు దీపారాధన ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ చేయండి. పూజలో కుబేర దీపం ఉంటే పెట్టుకోండి, లేదంటే కామాక్షి దీపం అయినా పెట్టుకోవచ్చు. దీపారాధన కోసం కుబేర కుంకుమతో చేసిన వత్తులు ఉపయోగిస్తే మంచిది, లేదంటే నార్మల్ వత్తులే ఉపయోగించవచ్చు. ముందుగా దీపారాధన చేసి ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ముందుగా గణపతి పూజ నిర్వహించుకుని ఆ తర్వాత ధన్వంతరికి పూజ చేయాలి. ధన్వంతరి అంటే విష్ణుమూర్తి అండి. విష్ణుమూర్తికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు చదువుకుని విష్ణుమూర్తికి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసి ఆ తర్వాత కుబేరుడికి పూజ చేయాలి. పూజలో తప్పనిసరిగా కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేసుకుని కుబేర యంత్రాన్ని ఎరుపు రంగు పుష్పాలతో పూజించుకోండి. అలాగే కుబేర కుంకుమ ఉంటే కుబేర కుంకుమతో కూడా పూజ చేసుకోండి. ఈ రోజు షోడశోపచార పూజ చేసుకుంటే చాలా మంచిదండి. షోడశోపచార పూజ చేయలేని వారు పంచోపచారాలతోనే స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించుకోండి. పూజ పూర్తయిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా వీటినైనా నివేదించవచ్చు. ఏమీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ ని నివేదించండి. పూర్ణ బలమైన కొబ్బరికాయని తాంబూలం కూడా నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు మంత్రపుష్పం సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ధనత్రయోదశి రోజు లక్ష్మీ కుబేరుల్ని ధన్వంతరిని అయితే పూజించాలి.